అందరికీ నమస్తేనొల్లా వెల్కమ్ టు సాఫ్ సినా ముచ్చట. ఎట్లున్నారోల్లా అందరూ మంచిగున్నారా? నేనైతే మంచిగున్నానొల్లా. మీ కొరకు ఇలా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన. కేసీఆర్ పాలన మంచిగున్నదా? రేవంత్ సార్ ఏలుబడి మంచిగున్నదా? మీకు ఎవరి పాలన నచ్చిందో జర కామెంట్లలో చెప్పుండ్రన్న. బయట వస్తున్న సర్వేలు నిజమో కాదో కూడా అందరికీ తెలుస్తుంది. నిజంగానే తెలంగాణ పబ్లిక్ మళ్ళీ కేసీఆర్ సార్నే కోరుకుంటున్నారా? ఆయననే సీఎంగా ఉంటే మాకు బాధలుండి అని గట్టిగా అనుకుంటుర్రా అని ఓటా సంస్థలు సర్వే చేస్తే ఏం తెలిసిందో చూడుండ్రి. చూసిండ్రా? 100కి 44% మంది కేసీఆర్ పాలనే మంచిగుందని అంటాన్రు. ఇక ఓటా అనే సంస్థలు చేసిన సర్వేలా ఈ సంగతి బయటపడ్డది. 35 మంది మాత్రమే రేవంత్ పాలన మంచిగుందని అంటాన్రు. కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఏడాది అయింది కదా, ఇక రేవంత్ మీద జనం ఏమనుకుంటుర్రు అని సర్వే చేస్తే ఈ సంగతి తెలిసింది. ఒక రేవంత్ పనితీరుకి ఎన్ని మార్కులు వేస్తారు, కేసీఆర్ పనితీరుకి ఎన్ని మార్కులు వేస్తారంటే ఒక్కరు కూడా 100 మార్కులు వేయలేదు. మాట్లాడితే ప్రతిపక్షాలను బూతులు తిట్టుడు తప్ప ఈ ఏడాదిలో కాంగ్రెస్ చేసిన ఒక్క మంచి పని ఏమున్నది చెప్పుండ్రి. ఆడోళ్ళ కోసం ఫ్రీ బస్సు పెడితే ఆడోళ్ళే 100 తిట్లు తిడతాండ్రు. ఎవరు పెట్టమన్నారు, మమ్మల్ని ఎవరు గోస ఉచ్చుకోమన్నారని తిట్టి సాపిస్తాండ్రు. పింఛన్లు పెంచుతామని కోతలు కోసిండ్రు. రైతు బంధుకు రామ్ చెప్పిండ్రు. రుణమాఫీ ఎగ్గొట్టిండ్రు. 500కే గ్యాస్కి ఎగనామం పెట్టిండ్రు. ప్రతి మహిళకు 2500 అన్నది అటుకెక్కిచ్చిండ్రు. యువ వికాసం అడ్రస్ లేదు. ఇందిరమ్మ ఇంట్లో ఊసులేదు. ఏడాది అవుతున్న సర్పంచ్ ఎలక్షన్లు లేవు. ఇగేం ఉదరించినట్టు? ఏడాదిల పాలన వీళ్ళు చేసిన ఘనకార్యాలు ఏంటి? పోలీసులతో కూడా ధర్నా చేపించుడు, ఉద్యోగాలు అడిగిన వాళ్ళను ఉరికిచ్చి కొట్టించుడు, ఉద్యోగులను రోడ్ల మీదకి రప్పించుడు, రైతులతోటి రాస్తారోకులు చేపించుడు, చదువుకునే పిల్లగాళ్ళను దావకాళ్ళ పాలు చేసుడు. ఇవే కదా ఘనకార్యాలు. ఇవి కదా అసలు వీళ్ళు చెప్పుకోవాల్సింది. ఇవన్నీ కూడా చెప్పుకుంటే సీఎం సార్కు జనం 100కు 100 మార్కులు వేసేటోళ్ళు. కన్న తల్లికి అన్నం పెట్టినోడు చిన్నమ్మకు డైమండ్ నెక్లెస్ చేయిస్తా అన్నాడట. గట్లనే ఉన్నాయి మన సీఎం సారు మాటలు అంటారు. రాష్ట్రంలో ఉన్న మహిళలు కొంతమంది సార్ యాడికి పోయినా మహిళలను కోటీశ్వరులను చేస్తామంటుండు కదా. ఇక దానికి మాజీ మంత్రి రామన్న ఎట్లా నెత్తి బొప్పి కట్టేటట్టు సురుకులు పెట్టిండో చూడుండ్రో మలక. రేవంత్ సార్ సర్కార్కు సొట్లు పెట్టుట్లా రామన్ననే పెట్టింది పేరు అని నెటిజన్లు ఎందుకంటారో రామన్న సొట్లు చూస్తే తెలుస్తుంది. మహిళలను కోటీశ్వరులను చేస్తా అన్నాడు కదా సీఎం సారు. ఇక దాని మీద లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడి చేసిండు కేటీఆర్ సారు. ఓ కోటి అబద్ధాల రేవంత్ ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తావు. అద్దు మరాత్రి ఆడబిడ్డల ఒంటి మీద లాఠీ జులిపించిన నువ్వు కోటీశ్వరులను చేస్తావా? హైడ్రాతోని బుచ్చమ్మను పొట్టన పెట్టుకున్న నువ్వు మహిళలను కోటీశ్వరులను చేస్తావా? మూసీల ఆడబిడ్డల ఆశల గూడును నేలమట్టం చేసిన నువ్వు కోటీశ్వరులను చేస్తావా? పేదింటి బిడ్డల పెళ్లి కానుకలకు కత్తెర పెట్టిన నువ్వు కోటీశ్వరులను చేస్తావు. నిండు గర్భిణీల న్యూట్రిషియన్ కిట్ను మాయం చేసిన నువ్వు కోటీశ్వరులను చేస్తావా? పేదింటి ఆడబిడ్డల కోసం కేసీఆర్ తీసుకొచ్చిన కేసీఆర్ కిట్టు అమ్మఒడిలను ఎత్తేసిన నువ్వు కోటీశ్వరులను చేస్తావా? తులం బంగారం పేరుతో ఆడబిడ్డల వంచిన నువ్వు కోటీశ్వరులను చేస్తావు. నెలకు 2500 పేరుతో చెవులో పూలు పెట్టిన నువ్వు కోటీశ్వరులను చేస్తావు. స్కూటీల పేరుతో కాలయాపన చేస్తున్న నువ్వు కోటీశ్వరులను చేస్తావా? పింఛన్లకు పంగనామాలు పెట్టిన నువ్వు కోటీశ్వరులను చేస్తావా? బతుకమ్మ చీరలను బంధు పెట్టిన నువ్వు కోటీశ్వరులను చేస్తావా? నీ డమ్మీ పథకాలు గడపలు దాటాయి గాని నీ మాటల కోటలు దాటుతున్నాయి. కోటి రతనాల వీణ తెలంగాణ భవిష్యత్తు ఏడాది పాలనతోటి ఏగి చేసిన నువ్వు కోటీశ్వరులను చేస్తావా? 10 ఏళ్ల కేసీఆర్ పాలనతోని భరోసా నిండిన బతుకుల్లోపట భయం నింపిన నువ్వు కోటీశ్వరులను చేస్తావా? సంక్షేమ రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిన నువ్వు కోటీశ్వరులను చేస్తావా? బతుకమ్మలు ఎత్తిన చేతులే నీ భరతం పడతాయి చూసుకొని సీఎం సార్కు కాల్చి వాతలు పెట్టినంత పని చేసిండు రామన్న. ఇదెక్కడి ప్రజాస్వామ్యం? ఇదెక్కడి ప్రజాపాలన? ప్రతిపక్ష లీడర్లైతే ఫిర్యాదిచ్చే స్వేచ్ఛ కూడా లేదా? అధికార పార్టీల మీద ఫిర్యాదులు తీసుకోవద్దని రాజ్యాంగంలో ఏమన్నా రాసున్నదా? పాడి కౌశిక్ అన్న ఫిర్యాదు ఇచ్చేందుకు పోతే ఫిర్యాదు తీసుకోకుండా ఉల్టా ఆయన మీదనే కేసులు పెడుతుంది మన సర్కార్. అంటే ఏ తీర్లున్నదో చూడుండ్రి ప్రజాపాలన. అట్లనే హరీష్ అన్నను కూడా అరెస్ట్ చేసుకొని పోయిండ్రు. నిన్న బంజారాయిల్స్ పిఎస్లకు పోయి మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని మాకు అనుమానం ఉన్నది, ఇంటెలిజెన్స్ చీఫ్ సార్ మీద కేసు పెడతాం, కేసు రాసుకోనరంటే కేసు రాసుకోకుండా పనుందని వెళ్ళిపోయిండు బంజారాయిల్స్ సిఐ సారు. అరే కేసు పెడితే తీసుకోకుండా అట్లా వెళ్ళిపోతారేంది సారు అని సీఐని నిలదీసిండు కౌశిక్ అన్న. కానీ ప్రభుత్వాధికారి విధులకు ఆటంకం చేసిండన్న కారణం చెప్పి కౌశిక్ అన్న మీద కేసు రాసిండ్రు పోలీసోళ్ళు. పొద్దుగాలని ఎవరో పెద్ద కరడు గట్టిన నేరగాన్ని అరెస్ట్ చేసేందుకు పోయినట్టు ఎంతో పెద్ద కల్లోలాలైనట్టు 100 మంది పోలీసులను కౌశిక్ అన్న ఇంటి ముంగట పెట్టిండ్రు. ఏ క్షణంలోనైనా కౌశిక్ని అరెస్టు చేయొచ్చు అని మీడియాకు లీకులు ఇస్తుండ్రు. ఎందుకు ఇదంతా? ఆయన ఇచ్చిన కంప్లైంట్లు తీసుకోకపోయేందుకు కారణం ఏంది? పిటిషన్ ఇస్తే తీసుకోవాలి, విచారణ చేసుడే కదా పోలీసుల డ్యూటీ. మరి ఎందుకు తప్పించుకో చూసిండ్రు తీసుకోకుండా అన్నది అర్థమైతే లేదు ఎవరికి.
ప్రభుత్వం చేసే అన్యాయాన్ని అక్రమాలను ప్రశ్నిస్తే కేసులు, ఎండగడితే కేసులు, ప్రజా గొంతుకల వినిపిస్తే కేసులు అని ట్విట్టర్లో మండిపడుతుండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. ఇక కేసులకు భయపడేటోళ్ళం కాదు, ఎన్ని కేసులు పెట్టినా మళ్ళా కొట్లాడుతూనే ఉంటామని యాద్ చేస్తుండు. అట్లనే కౌశికాన్ని ఇంటికి పోయిన హరీష్ అన్నను కూడా అరెస్టు చేసిండ్రు. ఇగో ఇట్లున్నది ప్రజాస్వామ్యం అని చెప్పేసి మండిపడుతుండ్రు ఈ ముచ్చటెరకైన నెటిజన్లు. అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు, నట్టెట్లో ముంచేశాడే గంగరాజు, హస్కన్నడు బుస్కన్నాడే గంగరాజు, ఆగమాగం చేసినాడే గంగరాజు అని శాపాలు పెడతారు దివ్యాంగులు. ముఖ్యమంత్రి కాకముందు ఊహల పల్లెకిల ఊరేగిచ్చి ముఖ్యమంత్రి అయినాక ముఖం సాటేసిండని దివ్యాంగులు ఎట్లా నిరసన చేసిండ్రో చూడుండ్రి. చూస్తుండ్రా కాంగ్రెస్ పార్టీ ఏడాది సంవత్సరికం పండుగ సంబరాలు ఎట్లున్నాయో. వికారాబాద్ జిల్లా కొడంగల్ కాడ అది కూడా సీఎం సొంత నియోజకవర్గంలోనే దివ్యాంగులంతా ఇట్లా అరగుండ్లు కొట్టించుకొని నిరసన చేసిండ్రు. ఎందుకనుకుంటారు? కాంగ్రెస్ సర్కారు ఓట్లకు ముందు దివ్యాంగుల సంక్షేమానికి పాటుపడతామని చెప్పి ఎన్నో మాటలు చెప్పి దివ్యాంగుల ఓట్లు వేయించుకున్నది. ఇక గెలిచినాక దివ్యాంగులను మర్చిపోయింది. దివ్యాంగులకు కంసేకం బస్సుల సీట్లు కూడా ఉంటలేవు. మమ్మల్ని పట్టించుకోకుండా ఏడాది సంబురాలు చేసుకుంటున్నారా అని కోపం చేసిన దివ్యాంగులు ఇట్లా డిమాండ్లు తీరవాలి అనుకుంటా గుండ్లు కొట్టించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన వికలాంగులకు 6,000 పెన్షన్ వెంటనే. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన విధంగా వికలాంగులకు 6,000 పెన్షన్ వెంటనే. కాంగ్రెస్ మీ వర్గానికే కాదే అన్నలు, అన్ని వర్గాలకు సమన్యాయం చేసే దాంట్లో భాగంగా అందరికిచ్చిన హామీలను దిగ్విజయంగా మూసిలా కలిపేసింది. ఒకరికి చేసి ఇంకొకరికి చేయకుంటే చెడ్డ పేరు వస్తుందని మంచి ఆలోచనతోటి అసలు ఎవ్వరికి ఏం చేయకుంటే ఏ లోలు ఉండదు కదా అని సంక్షేమ పథకాలకు సాగు దెబ్బ కొట్టి సత్యనాథ్ చేసే పనిలా దిగ్విజయంగా దూసుకుపోతుంది. కాబట్టి ఇట్టి విషయం గురించి ఎవ్వలెంత సోపించినా వ్యర్థమే అని అంటారు మన ప్రజాపాలన సర్కారు పనితనం తెలిసినోళ్ళు. ఇగో ఇవ్వలే ఇలా సాఫ్ సీదా ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తుగున్నాయిలే. మళ్ళీ ఇటువంటి ముచ్చట్లు పట్టుకొని వస్తుంది మీరు ఏక. అంతవరకు మీరు చూస్తూనే ఉండరు మీ మిర్రర్ టీవీ శనార్థ్.